ఏంటి బామ్మ ఇది? సాయంత్రం కలుద్దామంటే ఏ డిస్కోకో డిన్నర్కో అనుకున్నాను. ఇలా గుడికి తెచ్చావేంటి బామ్మ? కదా వీళ్ళకి నేను ఎంత చెప్పినా అప్డేటే అవ్వడం లేదురా. నేనేం చేయను చెప్పు. బామ్మ నన్ను పెళ్లికి తీసుకెళ్ళొచ్చుగా. ఎందుకు? నువ్వు వచ్చేం చేస్తావు? నీకు పెళ్ళై వెళ్ళిపోయాక మళ్ళీ నీతో టైం స్పెండ్ చేయలేనుగా. ఐమ్ గోనా మిస్ యూ. నువ్వు నన్ను మిస్ అవుతావా ఏంటి? జోకా? బామ్మ ఒకసారి ఇలా రావా? అయిపోయింది 1 2 3. చూసా బామ్మ కొద్దులు ఎంత ప్రమాదం తప్పైందో. నేను లేకుండా నువ్వు పెళ్లికి వెళ్తానే ఊరుకోను బామ్మ. వీళ్ళని చూస్తారు బామ్మ, నేను చూస్తాను నిన్ను. సర్లే ఏడవకు. పెళ్లి కూతురు నేను ఇన్వైట్ చేస్తున్నా, నువ్వు రా. మీరు ఆర్డర్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండలే 2 cooks. Have a seat. Good. అందరినీ చెక్ చేయండి. అలాగే. మీరు వెళ్ళిపోండి, నేను పార్క్ చేసి వస్తాను. అలాగే నందు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే. एक्सक्यूज मी सर. सर कार्ड सर. हेलो मैं कौन हूँ मालूम? सॉरी सर एक्सेस कार्ड लेंदे ఎవరిని అలౌ చేయదని ఆర్డర్ సార్. అయ్య బాబో ఈ బిల్డప్ ఎక్కడం ఒకటే. వెళ్ళండి సార్. బియ్యంకులు కూడా ఈ యాక్సెస్ కార్డులు ఎంట్రీ కార్డులు ఏంటి బావా? ఇంకా నయం భోజనం దగ్గర రేషన్ కార్డులు అప్పగించక ఆధార్ కార్డులు తీసుకురామలేదు. एक्सक्यूज मी सर. सर कार्ड सर. సారీ సార్ యాక్సెస్ కార్డ్ లేందే ఎవరిని వదలొద్దని ఆర్డర్ సార్. ఇట్స్ ఓకే. సారీ. నందు హలో సార్. నందు ఆగు. రండి సార్. సారీ నందు. ప్లీజ్ కమ్. సారీ సార్. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. సారీ ప్లీజ్ ప్లీజ్. అబ్బాయిని చూస్తే జామ్ జామ్గా ఉన్నాడా? ఏమైనా సంబంధాలు ఎక్కించపోయారా? మంచి సంబంధం దొరకాలి కదండి. మై హూనా జగన్నాథం అన్నయ్య ఒకరు ఉన్నారు. మంచి పని చేసినావప్ప. నీకెట్టా థ్యాంక్స్ చెప్పాలో తెలుస్తాలేదు. భలేవారండి, అంత పెద్ద మాట్లాడకండి. నువ్వు కాపాడింది నా కూతుర్ని కాదు, నా పానాన్ని. అయినా నువ్వేంటి బాసు? ఆడపిల్లని ఏడిపిస్తే నరికేయాలి కానీ నాకు దెబ్బలేసి రావడం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారుగా, ఈసారి నరికేస్తా. వాడి మాటలకేం గానీ మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఒంటరెళ్ళకుంటరోడు ఒంటిగుంటే వదిలిపోడు గండు చీమలాగా నన్ను కుట్టినాడు.
గుర్రమెక్కి ముక్కు తాడు చేత బట్టి గుంజుకుంటే గింజుకోవ అసలన్నీ పది నెల విసగట్టు చూపు కొట్టు కొట్టు చేసుకోవ దిల్లు మన్న దిల్లు పోనీ ఎవరు? నీ చావుని. ఏంది నువ్వు మాట్లాడేది? దాబా దగ్గర నీ కూతురు మీద అటాక్ చేసింది మేమే. ఆడెవడో అడ్డుపడితే బతుకు బయటపడింది. ఈసారి ఎవడొచ్చినా మిమ్మల్ని కాపాడలేడు. కరెక్ట్ గా ఇంకో గంటలో నిన్ను చంపుతాం. ఏమైంది అంకుల్? ఏం లేదు బాబు, పెద్దమ్మాయి వెళ్ళిపోయినారు కదా. కూతురు అప్పగింతల తర్వాత బాధతో కన్నీళ్ళు రావాలి కానీ టెన్షన్తో చెమటలు కాదు. ఏమైందో చెప్పండి. బిజినెస్ లో ఏదో చిన్న డిస్టర్బెన్స్. చిన్న డిస్టర్బెన్స్? దాబాలో ఆకర్షణ మీద జరిగిన అటాక్ చిన్న డిస్టర్బెన్స్ కాదు. బంధువులతో ఉండాల్సిన పెళ్లి బాడీ గార్డ్స్ తో నిండిందంటే అది చిన్న డిస్టర్బెన్స్ కాదు. ఒక్క ఫోన్ కాల్ మిమ్మల్ని కుదిపేస్తుందంటే అది చిన్న డిస్టర్బెన్స్ కాదు అంకుల్. చెప్పండి అంకుల్. మర్చిపోండి, ఇక వాళ్ళ గురించి మర్చిపోండి. అంకుల్, మీకు నచ్చినా నచ్చకపోయినా ఆకర్షణ అంటే నాకు ఇష్టం. తన కోసం, తన వాళ్ళ కోసం నేను ప్రాణాలు ఇవ్వటానికైనా ప్రాణాలు తీయటానికైనా రెడీ. అంకుల్, నేను లైఫ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. తీసుకుంటే ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉంది. వాళ్ళు గంట టైం ఇచ్చారుగా, ఈ గంటలో వాళ్ళకి దిమ్మ తిరిగే బొమ్మ చూపించకపోతేనే డౌటే లేదు అంకుల్. ఎవరా మీరు? ఎవరిరా? ఎవరిని మీరు బెదిరిస్తున్నారు? అయినా చంపేవాడు ఎవడు ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించడరా? కళ్ళల్లోకి కసిగా చూస్తాడు, కత్తి తీస్తాడు, ఏస్తాడు.